చంద్రబాబు నివాసం టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో జోగి రమేష్, దేవినేని అవినాష్ వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ముగించింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చంద్రబాబు నివాసం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో జోగి రమేష్, దేవినేని అవినాష్ పిటిషన్పై సుప్రీం విచారణ ముగింపునకు సంబంధించి వివరాలేంటి? దేవినేని అవినాష్ అదేవిధంగా జోగి రమేష్ ఇరువురికి సంబంధించినటువంటి వ్యవహారంలో చంద్రబాబు నివాసం పైన దాడి, దాంతో పాటుగా తెలుగుదేశం మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి, ఈ రెండు కేసులకు సంబంధించినటువంటి విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు నిందితులుగా ఉన్నటువంటి దేవినేని అవినాష్, అదేవిధంగా జోగి రమేష్, వీరిద్దరితో పాటుగా మరో సుమారు 20 మంది నిందితులు దాఖలు చేసినటువంటి పిటిషన్లపైన సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ ముగించింది. విచారణ ముగిస్తూ ఒక కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల్లో సుప్రీంకోర్టు పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. గత 3 ఏళ్ల క్రితం నమోదైనటువంటి కేసులో దర్యాప్తు కొనసాగాల్సిందేనని, దర్యాప్తుకు నిందితులంతా పూర్తి స్థాయిలో సహకారం అందించాల్సిన, ఏ మాత్రం సహకారం అందించకపోయినా వారికి ఇప్పటికే ఇచ్చినటువంటి రిలాక్సేషన్స్ ఏవైతున్నాయో అవన్నీ ఆటోమేటిక్ గా రద్దు అయిపోతాయి అని చెప్పని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో పాటుగా ఈ కేసు దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అనేది సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేసినట్లుగానే ఇచ్చినటువంటి కేసుపై విచారణను ముగిస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, దర్యాప్తు జరపాల్సినటువంటి విధానంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ను పూర్తి స్థాయిలో ఉల్లంఘించారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా ఉంది. గత 3 ఏళ్లుగా, అంటే ప్రభుత్వం మారనంత వరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు, కేసును పూర్తి స్థాయిలో పక్కన పడేశారు, కాబట్టి ఈ కేసు ఇప్పటి వరకు సాకారం అవుతూ వచ్చింది అనేది సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. దాంతో పాటుగా సుప్రీంకోర్టు మరొక కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో తాము విచారణ జరిపి నిందితులుగా ఉన్నటువంటి వారికి అవకాశం కల్పించామని, అయితే ఇకపై దీన్ని ఇకపై ఇక్కడ విచారణ కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేయడంతో పాటు నిందితులు తమ పాస్పోర్ట్లన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లో దర్యాప్తు అధికారికి అందించాలని, దర్యాప్తు అధికారి అనుమతి లేకుండా ఎలాంటి విదేశీ పర్యటన కానీ బయటికి వెళ్ళడం కానీ చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు తన తుది ఉత్తర్వుల్లో స్పష్టం చేస్తూ ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ నమోదు చేయడంతో పాటు కేసు తదుపరి ఇంకా విచారణ కొనసాగాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి విచారణను ముగించింది. ధన్యవాదాలు అరుణ్.